సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున క్రేజీ కాంబినేషన్లో వారసుడు అనే చిత్రం తెరకెక్కింది. ఈవీవి సత్యనారాయణ ఈ చిత్రానికి దర్శకులు. మురళీమోహన్ జయభేరి ఆర్ట్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కృష్ణ నాగార్జునకి తండ్రిగా నటించారు. మొదట కృష్ణ ఈ పాత్రకు అంగీకరించలేదు. తండ్రి పాత్రని బ్రదర్ పాత్రగా మార్చండి, అప్పుడు చేస్తాను అని చెప్పారట. అలా మారిస్తే కథ మొత్తం మార్చాల్సి ఉంటుంది అని దర్శకుడు ఈవీవి సత్యనారాయణ మరికొందరు నటుల్ని ట్రై చేశారు, కానీ కుదరలేదు. ఈసారి మురళీమోహన్ స్వయంగా కృష్ణ వద్దకి వెళ్లి రిక్వెస్ట్ చేశారు. కృష్ణ పాత్రలో చిన్న చిన్న మార్పులు చేసి మళ్లీ కథ వినిపించారు. అప్పుడు కృష్ణ ఈ పాత్రకి అంగీకరించారు. ఈ చిత్రంలో నాగార్జున కృష్ణ కొడుకుగా, కాలేజ్ స్టూడెంట్గా నటించారు. తండ్రి అంటే అసహించుకునే పాత్ర నాగార్జునది. ఈవీవి సత్యనారాయణ మార్క్ కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అంశాలతో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ క్లైమాక్స్ సన్నివేశాలు చిత్ర యూనిట్కి తలనొప్పి తెచ్చిపెట్టాయి. క్లైమాక్స్లో నాగార్జున కృష్ణని తిడుతూ కాలర్ పట్టుకునే సన్నివేశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ అభిమానులు థియేటర్స్ వద్ద గొడవ చేశారు. కృష్ణని కించపరిచేలా ఉన్న సన్నివేశాలు తొలగించాలని, లేకుంటే వారసుడు మూవీ ప్రదర్శనలు అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. దీంతో స్వయంగా నాగార్జున, ఈవీవి సత్యనారాయణ రంగంలోకి దిగి క్షమాపణ చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ అంటే అపారమైన గౌరవం ఉందని, ఆ సన్నివేశం వల్ల ఇంత హంగామా అవుతుందని ఊహించలేదని చెప్పారు. దీంతో ప్రిన్స్ మొత్తం వెనక్కి తెప్పించి క్లైమాక్స్ని రీషూట్ చేసి మళ్లీ విడుదల చేశారు. తొలివారమే ₹1,00,00,000 వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్లో 5 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం 100 రోజుల వేడుకని గ్రాండ్గా నిర్వహించారు. తాను అంతగా ప్రాధాన్యత లేని పాత్రల్లో నటిస్తే ఏమవుతుందో ఊహించిన కృష్ణ ఇకపై ఇలాంటి చిత్రాల్లో నటించనని తేల్చి చెప్పేశారు.